ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. వెంకటేష్ అంటే మల్టీ స్టారర్ అంటే వెంకటేష్ అనే ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. తెలుగులో ప్రతి హీరో కూడా ఇప్పుడు విక్టరీతో చేతులు కలపాలి అనుకుంటున్నారు. మల్టీ స్టారర్ అంటూ చేస్తే వెంకీతోనే చేస్తామంటున్నారు. దీంతో విక్టరీ వారి మల్టీ స్టారర్ లిస్ట్ అంతకంతకు పెరుగుతూ పోతోంది. మిగతా హీరోలు మల్టీ స్టారర్ మూవీస్ చేయడం వేరు, వెంకటేష్ చేయడం వేరు. విక్టరీ చేస్తే ఆ కిక్కు వేరేగా ఉంటుందని గతంలో చాలా మల్టీ స్టారర్స్ ప్రూవ్ చేశాయి. ఇప్పుడు కూడా చిరుతో మల్టీ స్టారర్ చేస్తున్నాడు వెంకటేష్. వచ్చే సంక్రాంతికి మెగా విక్టరీ మల్టీ స్టారర్ ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మల్టీ స్టారర్లో తన క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుందని సంక్రాంతికి థియేటర్స్ లో మరోసారి నవ్వుల పండుగ ఖాయం అంటున్నాడు విక్టరీ. వెంకటేష్ మల్టీ స్టారర్ మూవీస్ లిస్ట్ తీస్తే అది పెద్ద రికార్డే అవుతుంది. ఇటు సీనియర్ హీరోలు, అటు పాన్ ఇండియా స్టార్స్, ఇంకోవైపు యంగ్ హీరోస్ తో ఇన్నేళ్లుగా వరుస పెట్టి మల్టీ స్టారర్ మూవీస్ చేస్తూ వస్తున్నాడు వెంకటేష్. ఇప్పుడు ఈ లిస్టులో మరో పవర్ఫుల్ మల్టీ స్టారర్ చేరింది. అదే బాలయ్యతో మల్టీ స్టారర్ అట. గోపీచంద్ మలినేని తెరకెక్కించబోయే కొత్త చిత్రంలో బాలయ్య, వెంకీ కలిసి నటించబోతున్నారట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో గతంలో బాడీగార్డ్ అనే మూవీ చేశాడు వెంకీ. ఇప్పుడు ఆ అనుబంధంతోనే బాలయ్య చిత్రంలో గోపీచంద్ మలినేని రెడీ చేసిన మల్టీ స్టారర్ ప్రాజెక్టులోకి అడుగు పెట్టబోతున్నాడు విక్టరీ వెంకటేష్. అలా అని ప్రస్తుతం వెంకీ ఫోకస్ మొత్తం మల్టీ స్టారర్స్ పైనే ఉంది అనుకుంటే పొరపడినట్లే. ఎందుకంటే సోలో ఫిల్మ్స్ లిస్టు బాగానే ఉంది. అందులో దృశ్యం 3 లోడింగ్ అంటూ క్లారిటీ ఇచ్చాడు వెంకటేష్. మరోవైపు త్రివిక్రమ్తో మూవీ, అలాగే సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ కూడా లాక్ అయినట్లు అమెరికాలో జరుగుతున్న నాట్స్ ఈవెంట్లో అన్ని ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చేశాడు.